నిన్న బీన్స్ పచ్చడి టేస్ట్ ఫీడ్‌బ్యాక్ తీసుకొని చెప్తానన్నా గదా! ఫస్ట్ పెద్ద పాపనే తినింది. ఇంగ ఆమెతో పాటు నేను తినేసాను. చాలా టేస్టీగా ఉందండి అసలు. చేసుకోండి నిన్నటి షార్ట్ వీడియోలో పెట్టినాను. ఈజీగా బయట తెచ్చుకొని తినకుండా రోటీస్ తినేవాళ్ళు, అన్నం తినేవాళ్ళు, ఎవరికి ఏ దాంట్లో కావాలో దాంట్లో తినొచ్చు. ఇంకా ఏమైందంటే మా ఆయన వచ్చాక రాత్రి ఆయన తిన్నారు, చిన్నది తినింది. అయినా కానీ అన్నం చాలా మిగిలిపోయింది. ఎందుకంటే పఫ్స్ తెచ్చారు నిన్న. ఆ పఫ్ తిని పిల్లలిద్దరు భోజనం స్కిప్ చేశారు. నేనేమో ఇంకా ముందు రోజు మిగిలిన రోటీస్ ఉన్నాయి కదా! అవి ఒక 4 తిన్నాననమాట. అయినా గాని అన్నం మిగిలింది. ఇదే పెద్ద తలనొప్పి. మధ్యాహ్నమే వంట చేసేస్తే మా ఇంట్లో ఖర్చు కాదు. అందుకే ఏ పూటకి ఆ పూట చేస్తా. ఇవి మొన్న తెచ్చిన పాలు, ఈరోజు తెచ్చిన పాలు సెపరేట్‌గున్నాయి. మళ్ళీ అంతకుముందు రోజు మిగిలినవి సెపరేట్ 3 రకాలు. రోజు అర లీటర్ తెస్తే కూడా ఖర్చు కావట్లేదు. మేమిద్దరమే టీ తాగుతున్నాం. పిల్లలిద్దరు పాలేమి వాడరు, పెరుగు తినట్లేదు. ఇలా ఉంటది. అందరి ఇంట్లో ఒక పద్ధతి ఉంటది గదా! రోజు ఒక అర లీటర్ పాల ప్యాకెట్లేసినప్పుడు వాళ్ళు ఒకరోజు కావాలి, ఒకరోజు వద్దని అనరు గదా! పాలతను గూడా అట్లా ముందు రోజే చెప్పాలి పాలొద్దు అంటే. అందుకే మేమే వెళ్ళి తెచ్చుకుంటామండి. 3 రకాల పాలున్నాయి. ఇంకా అన్నం చూడండి ఇంత మిగిలింది. ఇప్పుడు మా ఆయనకు కలిపిచ్చేశాను చిత్రాన్నం కింద. ఆయనన్నారు, "నేను ఆఫీస్‌లో ఇంకా ఈరోజు సాటర్‌డే గదా! అక్కడ ఏదన్నా తెప్పించుకొని తింటా" అని. పిల్లలు రాత్రి బ్రెడ్ తెప్పించుకున్నారు.